త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. మరి నిజంగానే ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా? అదే నిజమైతే సినిమా మొదలయ్యేది ఎప్పుడు? అసలు త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా పైన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ కాల్ షీట్స్ ఇప్పట్లో దొరకడం కష్టమని అర్థమైపోయింది. అట్లీతో టేకప్ చేసిన సినిమా కంప్లీట్ అయ్యేందుకు ఏడాది కాదు కదా, 2 ఏళ్లు టైం పట్టేలా కనిపిస్తోంది. దీంతో చేసేదేమీ లేక మరో హీరోతో సినిమా చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 2 ఏళ్లు ఖాళీగా ఉండేదానికి బదులు ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాలని చూస్తున్నారట త్రివిక్రమ్. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ ఉన్న వెంకటేష్ తో చేసేందుకు ట్రై చేస్తున్నారట మాటల మాంత్రికుడు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ 2 ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ సినిమాలకి డైలాగ్స్ తో పాటు కథ, స్క్రీన్ ప్లే అందించారు త్రివిక్రమ్. అలాగే కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన వెంకటేష్ వాసు సినిమాకి మాటలు రాసింది కూడా త్రివిక్రమే. కానీ డైరెక్టర్ గా వెంకటేష్ తో కలిసి వర్క్ చేయలేదు త్రివిక్రమ్. చాలా కాలంగా అనుకుంటున్న కుదరని కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేయనుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరియర్ లో అదిరిపోయే హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. సరైన సినిమా పడాలే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో నిరూపించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లు రాబట్టిన వెంకటేష్ నెక్స్ట్ సినిమా విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ మంత్ లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు ఆడియన్స్. మరి చూడాలి, వెంకీ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా ఏ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందో.